హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ జనిత. వెల్కమ్ టు శశి టీవీ. సో గత కొన్ని నెలల నుంచి అయితే రకరకాల టాపిక్స్ అయితే వినడానికి మనకు దొరుకుతున్నాయి. సోషల్ మీడియాలో లేదా జనాల్లో ఫేమ్ ఉన్న, నేమ్ ఉన్న వాళ్ళపై అయితే రకరకాల ఎలిగేషన్స్ వస్తున్నాయి. అండ్ ప్రతి ఒక్కరికి సంబంధించి ఇప్పుడు యూట్యూబర్స్ కానివ్వండి, ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, అలాగే హీరో, హీరోయిన్స్, కోరియోగ్రాఫర్స్ ఇప్పుడు వచ్చేసి హర్ష సాయి. సో అందరికీ ఒకటే టాపిక్ ఏంటి అని అంటే అమ్మాయిని మోసం చేశారు అని చెప్పేసి. ఈ టాపిక్ గత కొన్ని రోజుల నుంచి మనకి చక్కర్లు కొడతానే ఉంది. సోషల్ మీడియాలో అందరూ మాట్లాడుతూనే ఉన్నారు, అగైన్ అవుతూనే ఉంది. అప్పుడు పుష్పకి సంబంధించి ఒక ఆర్టిస్ట్కి సంబంధించి వచ్చింది. అండ్ అలాగే చందు యూట్యూబర్కి సంబంధించి వచ్చింది. ఇప్పుడు హర్ష సాయి వచ్చింది, మొన్న జానీ మాస్టర్ వచ్చింది. సో ఇలా వస్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించి అసలు క్లారిటీ ఏంటి అనేది ప్రస్తుతం మనతో మాట్లాడడానికి చిట్టిబాబు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు హర్ష సాయి గురించి మనం మాట్లాడుకుందాం సార్. హర్ష సాయి విషయంలో ఏమనుకుంటున్నారు మరి? హర్ష సాయిలో కూడా సేమ్ అమ్మాయి అదే కనపడుతుందమ్మా. ఆ అమ్మాయి అంతతోటి ప్రయాణం చేసింది. 2 కోట్లు పెట్టిందట సినిమా చేయడానికి. అతను హీరోగా 2 కోట్లు మీరిద్దరు కలిసి బతికారు, లివింగ్ టుగెదరు. వాళ్ళ అమ్మకి తెలుసు, వాళ్ళ అమ్మ నాన్నకి తెలుసు, నీ అమ్మ నాన్నకి తెలుసు. ఇద్దరు కలిసి తిరిగారు, కలిసి ప్రయాణం చేశారు. అతన్ని హీరోగా పెట్టి సినిమా తీస్తావంటే నువ్వు ఆయన పెట్టిగా నువ్వు 2 కోట్లు పెట్టుబడి పెట్టావు. ఎందుకు పెట్టావు? వ్యాపారం. అతను హీరో అవుతున్నాడు, నా లవరు, నేను పెద్ద హీరో అయ్యాడంటే నేను బ్రహ్మాండంగా హీరో గారి భార్యగా నేను వెలగచ్చు అని ఆశ అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, లేదా ఒక ఫ్యాషన్ అనొచ్చు, వాట్ ఎవర్ నువ్వు డబ్బులు పెట్టావు. ఇప్పుడు ఆ డబ్బులు సినిమా ముందుకు కదలట్లేదు, అది బిజినెస్లో కొంచెం వెనకడుగా ఉంది. సో అందుకని ఇప్పుడు ఆ డబ్బులు నాకు ఇచ్చేయి, నేను సినిమా తీశాను, నీకోసం పెట్టాను డబ్బులు, ఆ డబ్బులు నాకు ఇచ్చేయి అని గొడవ చేస్తాను. అది అందుకని ఆ డబ్బులు ఇప్పుడు అతను ఇవ్వలేని పొజిషన్లో ఉన్నాడు కనుక అతను, లేకపోతే అతని కమిట్మెంట్ ఏంటి, సినిమా తీస్తున్నప్పుడు కమిట్మెంట్ ఏమి ఇచ్చాడు నీకు? ఈ సినిమా రిలీజ్ అయినా అవ్వకపోయినా, అది వ్యాపారం జరిగినా జరగకపోయినా నీ 2 కోట్లు నీకు ఇస్తానని ప్రామిస్ ఏమైనా చేశాడు? ఒకవేళ ప్రామిస్ చేసినా అది ఆర్థిక విధమైన గొడవ, లైంగిక దానికి సంబంధం లేదు కదా. నువ్వు ఆ విషయంగా తెలుసుకోవాలి. దాన్ని ఎప్పుడైతే అతను పెళ్లి చేసుకోమంటే ఇప్పుడు కాదు అంటున్నాడు, ఇప్పుడు కాదు తర్వాత అంటున్నాడు. తన సమస్యలు, సినిమా రిలీజ్ అవ్వాలి, ఇవి ఉన్నాయి, వీటిలో చెల్లెలు పెళ్ళి, ఇంకో పెళ్ళి, ఇవి రకరకాలు ఉంటాయి. ఇప్పుడు కాదు తర్వాత చేసుకుందాం అంటున్నాడు. అంతేగాని వద్దు అనలేదుగా. ఇప్పుడు కాదు అన్నా అంటే పోస్ట్పోన్ చేస్తాడు, నన్ను మోసం చేయాలని చూస్తున్నాడు, నన్ను లైంగికంగా వేధించడం ఏంటి? లైంగికంగా అంగీకరించకుండా వేధించాడా? నేను బలవంతంగా రూమ్లో లాక్కెళ్ళాడా? కేదుగా నువ్వు కలిసి వెళ్ళావు కదా, నువ్వు ఆ రోజు కలిసేగా అతనితోటి బెడ్రూమ్లోకి వెళ్ళావు, బెడ్ పంచుకున్నావు. సో ఈ ఆల్ దీస్ థింగ్స్ ఉన్నాయి, అన్ని తేలాల్సి ఇక్కడ అంతా ఎక్స్‌ప్లాయిటేషనే కనపడుతుంది. సో మనమైతే ఇప్పుడు హర్ష సాయి అయితే తప్పలేదు అని అనొచ్చు. గ్యారంటీ కావాలని చేస్తుందని చెప్పాలి. అంత అమ్మాయి కావాలని ఏదో ఇప్పుడు ఆ డబ్బుల కోసమో లేకపోతే ఇంకోటో ఆ అమ్మాయి కలిసి తిరిగి కలిసి జీవితం పంచుకొని ఇప్పుడు సడన్గా వచ్చి నన్ను రేపు చేశాడంటే, రేపు అనే అర్థం ఉందా? రేపు అంటే ఏంటి? బలవంతంగా తన అంగీకారం లేకుండా చేస్తే రేపు. నీ అంగీకారంతో మీరు ఇద్దరు కలిసి బతికింది. కళ్ళైతే ఇన్నాళ్ళు బతకరు, 1 రోజు 2 రోజులు కాదు కదా, ఇన్ని సంవత్సరాలు మీరు ట్రావెల్ చేశారు కదా. సో ఇవన్నీ ఎక్స్‌ప్లాయిటేషనే, అంతేగాని హర్షది దీంట్లో తప్పు ఎక్కడ కనపడట్లా. సో సార్, ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇలాంటి కేసెస్ ఎప్పుడొచ్చినా కూడా సమాజం ఏంటి అని అంటే అమ్మాయిలనే అంటుంది. ఎందుకంటే ఇప్పుడు రాజ్ తరుణ్ గారి కేసు చూసుకున్నట్లయితే లాస్ట్లో కొంచెం డెప్త్కి వెళ్ళిన తర్వాత మొత్తం లావణ్యం తప్పనే తెలిసింది. ఇప్పుడు జానీ మాస్టర్ దాంట్లో అమ్మాయి తప్పే అంటున్నారు, ఇప్పుడు హర్ష సాయి దాంట్లో మళ్ళీ అమ్మాయిదే తప్పు అంటున్నారు. అంటే అమ్మాయిల ప్రాబ్లం అంటారా, చూస్తున్న విధానం మారింది సమాజం అంటారా? సమాజం అమ్మాయిల దృక్పథంలో మారింది. ఇప్పుడు అమ్మాయిలు ఏంటంటే వీలైతే లవ్వు, వీలు కాకపోతే కొవ్వు అన్నట్టు తయారైంది. వీళ్ళు అమ్మాయిలే తిరిగినంతసేపు తిరుగుతున్నారు. ఎప్పుడైనా వాళ్ళు కోరుకుంది కాలేదు, వాళ్ళు అనుకున్నది ఇంకా దొరకలేదు, రివర్స్ అయిపోయి నన్ను లైంగికంగా చేశాడు. ఇది ఒక ఈజీగా దొరికిపోయింది లైంగికం అంటే. మగవాడిని ఆ లైంగికం చేశాడంటే ఎట్లా చేస్తారు ఒక మగవాడు? ఒక అమ్మాయిని రేపు చేయడం కుదురుద్దా? ఎప్పటికీ కుదరదు. నన్ను బలవంతం ఎలా బలవంతం చేస్తాడు? ఒకడు బలవంతం చేయలేడు. ఒక సైన్స్ కూడా చాలాసార్లు చెప్పింది, సామూహిక రేపు తప్పితే ఒక అమ్మాయిని మత్తు మందు ఇచ్చి చేయొచ్చు, మత్తు మందు ఇచ్చో ఆ అమ్మాయి మైకంలో ఉన్నప్పుడు చేయొచ్చు, అంతేగాని బలవంతంగా రేపు అనేది చేయలేడు. అది మత్తు మందు ఇచ్చేసేది రేపు అవ్వదు, మోసం చీటింగ్ అవుతుంది, అంతే కదా. రేపు అనేది జరగదు. ఈ అమ్మాయి రేపు చేశాడు, నన్ను మానభంగం చేశాడు, నన్ను ఇవన్నీ పిచ్చి మాటలు. మానభంగం చేసినట్టు నువ్వు ఎందుకు ప్రయాణం చేస్తున్నావు అన్నాను నేను. మానభంగం మొదటిసారి అయితే మానభంగం, నన్ను బలవంతం చేశాడు లేదా మోసం చేశాడు. వరుసగా సంవత్సరాల తరబడి నువ్వు అతను తిరుగుతూ ఉంటే రోజు మానభంగం ఎందుకు అవుతుంది కదా, లాజిక్ ఉండాలి కదా. సో అది మానభంగం కాదు, నువ్వు ఇష్టపడి ఆయనతో జాయిన్ చేశావు. ఇప్పుడు దాన్ని మానభంగంగా మాట్లాడదు అది. సో ఈ ఆడవాళ్ళు దీన్ని ఇప్పుడున్న పరిస్థితులు బట్టి, ఇవాళ ఉన్న చట్టాలు బట్టి ఆడవాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు.
గతంలో లాగా అందుకని మగవాళ్ళకు కూడా చట్టం కావాలి, మగవాళ్ళకు కూడా రక్షణ కావాలి. లేకపోతే ఎవరైనా ఇప్పుడు ఇది అలవాటైపోతే రేపు ఎవరైనా ఏమైనా ఒక డైరెక్టర్ పెద్ద సెలబ్రిటీ ఎవరినైనా సరే ఒకళ్ళు ఈజీగా బదనాం చేయదు. ఏ సెలబ్రిటీ ఈజీగా బదనాం చేస్తున్నారు, ఈజీగా అతని వేషాలు అడిగాను, అతను నాకు ఇవ్వలేదు, ఆ కోపం అతని మీద. అందుకని ఎప్పుడో మర్నాడు ఒక సంవత్సరం అయిన తర్వాత అతని దగ్గరికి వేషం వెళ్ళినప్పుడు ఆఫీస్ రూమ్కి వెళ్తే నన్ను నేకెడ్గా చూడాలి, బట్టలు ఇప్పమన్నాడు అంటావు. ఎవడు సాక్ష్యం దానికి? ఏమి లేదు కదా. ఈజీ టు అదే జరుగుతుంది దౌర్భాగ్యం. ఇప్పుడు నా దగ్గరికి ఎంతోమంది వస్తున్నారు అమ్మాయిలు, ఈ ఇంటర్వ్యూలని టీవీ వస్తున్నారు. ఇప్పుడు ఎవరో ఒక అమ్మాయి, నేను అమ్మాయి వచ్చి వెయిట్ చేసి చాలాసేపు వెయిట్ చేసినాక నాకు టైం లేదమ్మా నేను తర్వాత రేపు రా అన్నాను. పొద్దున నుంచి మధ్యాహ్నం నుంచి కూర్చొని 3 గంటలు వెయిట్ చేసి ఇప్పుడు నన్ను వెళ్ళిపోమంటారు. అమ్మాయికి నా మీద కోపం, ఎదురుకుంటే ఏం మాట్లాడిపోయినా కోపం. బయటికి వెళ్ళిపోయి ఆయన దగ్గరికి ఇంటర్వ్యూ కోసం వెళ్తే ఆయన నా చేయి పట్టుకుని లాగాడు, అంటే లైంగిక వేధింపు చేశాడు, అందుకని నేను పారిపోయి వచ్చాను అందనుకోమ్మా. ఏం చెప్పాలి? ఇప్పుడు ఆడ ఆఫీస్లో అడుగుతారు, 3 గంటలు కూర్చుని ఆయనతో ఇంటర్వ్యూ చేయకుండా వచ్చావా అని అడుగుతారు. ఏం చేయనండి, ఆయన దగ్గర ఇంటర్వ్యూ వెళ్తే ఆయన రూమ్లోకి పిలిచి నన్ను ఇచ్చేయిపోయాడు, అందుకని పారిపోయి వచ్చాను అంటావు. దానికి ఎవరు సాక్ష్యం? సో ఎవరైనా ఏమైనా చేసేది. ఇప్పుడు మగవాడిని బదనాము చేయడానికి చాలా సింపుల్ అయిపోయింది. అందుకని మారాలి. పోలీసుల దృష్టిలో కానీ సమాజం దృష్టిలో కానీ మగవాళ్ళందరూ దుర్యోధన దుశ్శాసన రావణాసురులు, ఆడవాళ్ళందరూ సతీ అనసూయ, సతీ సావిత్రి, సతీ అరుంధతులు కాదు అని ఆ బ్లైండ్కి వెళ్ళద్దు. ఇక్కడ శూర్పణఖలు ఉన్నారు, అక్కడ మృగాళ్ళు ఉన్నారు, అక్కడ మంచోళ్ళు ఉన్నారు, ఇక్కడ మంచోళ్ళు ఉన్నారు. ఈ సృష్టి ఉన్నంతకాలం ఆడ మగ ఇది జరుగుతూనే ఉంటుంది. ఆడవాళ్ళ యొక్క అంగసౌష్ఠవాన్ని అందాన్ని ఆస్వాదించి ఆరాధించే మగవాళ్ళు ఒకవైపు ఒక వర్గం అయితే, అదే మగవాళ్ళలో ఆ అందాన్ని అంగసౌష్ఠవాన్ని అనుభవించాలని తపపడే మగవాళ్ళు ఉన్నారు. సో 2 వర్గాలు ఆ మగవాళ్ళు ఉన్నారు. అలాగే ఆడవాళ్ళు నిజంగా మనస్ఫూర్తిగా నా జీవితానికి తోడైతే నా అభిప్రాయాలు తన అభిప్రాయాలు అన్నీ కలిసి ఉన్న జీవితంలో మేము ఇద్దరు కలిసి పాలనలాగా కలిసిపోయి బతకాలం అని అనుకునే అబ్బాయిలు ఉన్నారు, అలాంటి అమ్మాయిలు ఉన్నారు. ఇంకొకళ్ళు అతని పొజిషన్ బాగుంది, అతను మంచి పొజిషన్లో ఉన్నాడు, ఐపులో ఉన్నాడు, నా అందాన్ని ఒకరిని చూపించి అతను బుట్టలో వేసుకుని కావాల్సినంత మనం సంపాదించుకుని ఆ తర్వాత ఆయన వదిలించుకోవచ్చు అని ట్రాప్ చేసే అమ్మాయిలు ఉన్నారు కదా. అన్ని ఇద్దరిలో ఉన్నారు కనుక ఇద్దరిలోనూ మనం ఆ విచక్షణతో చూడాలి, బ్లైండ్గా వద్దని నా ఉద్దేశం. ఓకే సార్, ఇంకోటి గవర్నమెంట్ ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇలాంటి కేసెస్ పై నెక్స్ట్ నుంచి ఇలా కాకుండా ఉంటాయి అనుకుంటున్నారు? ఏమి చర్యలు తీసుకురామ్మా, గవర్నమెంట్ చర్యలు తీసుకురా, శిక్షలు అయితే తెలుసుకోవాలి, తప్పులు తెలుసుకుని ఇలా శిక్షలు పడతా ఉంటే ఆడపిల్లల మీద ఇలాంటి తప్పుడు కేసులు పెట్టే పిల్లల మీద దృఢమైన చట్టం కావాలి. అలాంటి జరిగితే ఇలాంటివి రావు. అమ్మో మనం కేసు పెట్టేస్తున్నాం, రేపు తప్పుడు కేసు తెలితే మన జీవితం నాశనం అయిపోద్ది అనేది అలాంటి చట్టం అలాంటి శిక్షలు రావాలి. అప్పుడు కానీ ఈ ఆగవు, లేనంతకాలం అవి జరుగుతూనే ఉంటాయి. ఎవరికాళ్ళు ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని ఈ చట్టాన్ని ఉపయోగించుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు జరుగుతూనే ఉంటాయి.